రాజకీయంగా కొంచెం తక్కువ ఉండే. ఎప్పుడైతే 1970 తర్వాత ఈనాడు వచ్చినప్పుడు కొంత మార్చింది. కాంగ్రెస్ వ్యతిరేకము, లేకపోతే కాంగ్రెస్ ఒక పత్రిక ప్రభావం చూపెట్టి సమాజం మీద ఎన్టీ రామారావు అధికారంలో రావడానికి ఈనాడు చాలా పెద్ద పాత్ర. సమాజం మీద ఎంత ప్రభావం చూపుతుంది అది ముఖ్యం. కంటెంట్ అవును, జనామోదం పొందుతుందా లేదా ముఖ్యం. అవునండి, మరి ఇప్పుడు రామోజీరావు ఎన్టీ రామారావు తేవడానికి తెచ్చినట్టు ఆ జనం గుర్తించిరా లేదా, జనంలో ఆమోదం పొందిందా లేదా, దట్స్ ఆర్ ఆల్ కరెక్ట్. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంది, ఆయన వెనుక ఉన్న మాలఫైడ్ ఇంటెన్షన్ ఏంది, లేకపోతే గుడ్ ఇంటెన్షన్ ఏంది, బ్యాడ్ ఇంటెన్షన్, దట్ డజంట్ మ్యాటర్. జనాలు ఆమోదించారు ఆ పత్రికను. తర్వాత వచ్చిన ఉదయాన్ని ఆమోదించారు. తర్వాత వచ్చిన వార్తలు సంచలన పత్రిక ఆమోదించారు. ఉదయం చాలా సంచలనం సృష్టించింది. కొండపల్లి సీతారామ ఇంటర్వ్యూ నుంచి మొదలుకొని అది నేను అట్రాక్ట్ అయినా అటువంటి పత్రికలు చూసి, అందుకే నేను జర్నలిస్ట్ కూడా అయినా. తర్వాత ఈనాడేమో ఒక సాంప్రదాయంగా ట్రెడిషనల్గా సెన్సేషనల్ రిపోర్టింగ్లో నాకు చాలా ఆసక్తి ఉండే. ఎట్లా చేయాలి అసలు ఎట్లా ఇంటర్వ్యూ అప్పుడు కూడా మనం చేయగలిసి వచ్చింది, దాన్ని ఫాలో అయినాం. ఓకే, అది అయిపోయిన తర్వాత వార్త వచ్చింది. వార్తలో కూడా సెన్సేషనల్. ఈ మధ్యలో ఈ వార్త వచ్చే క్రమంలో రవిప్రకాష్, మై సీనియర్, నా గురువు కూడా అనుకోవచ్చు డిజిటల్ మీడియాలో, ఆయన జీ కరెస్పాండెంట్గా ఉండే. మీరు అన్నారు కేబుల్ మొదలైంది అక్కడ. ఆ కేబుల్లో ప్రభావం విపరీతమైన ప్రభావం అయింది. సిటీ కేబుల్, జీటీవీకి అనుబంధంగా సిటీ కేబుల్ పైన కేబులే దాన్ని అది చేసేది. కేబుల్ నెట్వర్క్, దాన్ని న్యూస్ నెట్వర్క్ కాదు. దాన్ని ఏం చేసిండు, కేబుల్ న్యూస్ పెట్టిండు 6 గంటలకు లేదా ఉదయం రోజుకు 2 వార్తలు. ఈ వార్తలకు నేను ఐ వాజ్ ద ఫస్ట్ రిపోర్టర్ ఫర్ దట్ సిటీ కేబుల్, హైదరాబాద్ బేస్డ్. దానికి నేను ఫస్ట్ రిపోర్టర్గా, ఆ తర్వాత జీ కరెస్పాండెంట్గా, డైరెక్టర్గా రవిప్రకాష్ అండ్ కోఆర్డినేటర్గా జగన్మోహన్ రెడ్డి. అంటే 2-3 అప్పుడు చాలా తక్కువ ఉండేది జర్నలిస్టులు. అది మేము ఇచ్చినవన్నీ సెన్సేషనల్ అవుతుంది. 6 గంటలకు సిటీ కేబుల్ పెట్టుకొని అందరూ చూసేవాళ్ళు. అప్పుడు అంత తక్కువ సమయంలో కూడా నేను చంద్రబాబు నాయుడు మాకు ఇంటర్వ్యూకి అవకాశం ఇచ్చింది. క్రేజీ అప్పుడు, క్రేజీ 1996, 97 మధ్యలో చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది వేజం. గ్లోబల్ లీడర్ అయిపోయాడు. ఓన్లీ 1 ఇయర్లో గ్లోబల్ లీడర్ అయిపోయాడు. అంటే జన్మభూమి, కర్మభూమి, నీరు, మీరు ఇవన్నీ ఒకటేసారి వచ్చేసింది. అప్పుడు సిటీ కేబుల్ రిపోర్టర్ ఒక 2-3 ఏళ్ళు, నాకు అప్పటి 4 ఏళ్ళు వయసు, అంటే జర్నలిస్ట్గా నాకు అవకాశం ఇప్పించిండు రవిప్రకాష్. ఒక సీఎం ఇంటర్వ్యూ చేసే అవకాశం చంద్రబాబు నాయుడు. అంటే అప్పుడు ఇట్లా ఫేస్ టు ఫేస్ కాదు, మనం అడుగుతూ అదొక ట్రెడిషనల్ ఉండే. ఫస్ట్ ఇంటర్వ్యూ నేను చేసిన. ఎమ్మెల్యేలు ఆ కెమెరాలు వచ్చేదాకా ఆగిరు, ప్రెస్ మీట్లో కెమెరాలు వస్తే ఎందుకు పాప చంద్రబాబు నాయుడు ఆగిండు. అప్పట్లో మీడియాకి ఆయన ప్రయారిటీ ఇచ్చేది, ఇప్పుడు కూడా ఇస్తాడు. ఆ తర్వాత ఏమైంది, డిజిటల్ మీడియా తర్వాత ఏమైంది, 2000 ఈ వార్త తర్వాత జ్యోతి. నేను వార్తాపత్రికలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండే. అప్పుడు మీడియా వచ్చింది కానీ దాని ప్రభావం తక్కువ ఉండే. అప్పటికి దీనికోసం చూసేది నేను బలవంతంగా. నేను మళ్ళా న్యూస్ ప్రింట్కు మారినాము. మారినప్పుడు వార్త సంచలనం, ఏది రాస్తే సంచలనం. ఓకే, అయిపోయింది. అది దాని ఓ 10 ఏళ్ళు దాన్ని నడిచింది. కంటిన్యూగా స్థిరంగా నడిచిందేమో ఈనాడు పత్రిక. కొంత తనకు తాను హద్దులు గీసుకున్న పత్రిక, అట్లేం లేదు, ఉండొచ్చు. డైరెక్ట్ ఇండైరెక్ట్ సపోర్ట్ ఉంది, అందరికీ తెలుసు. తర్వాత ఆంధ్రజ్యోతి మలిదశ ఆవిర్భావంలో పనిచేసింది. అప్పుడు అది కూడా మేము చంద్రబాబు నాయుడు పత్రిక అని అన్నారు అందరూ దాన్ని. కానీ చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా రాసినా ఏమని లేదు. అప్పటి రాధాకృష్ణ నిజానికి మాకు స్వేచ్ఛనిచ్చిండు. అప్పట్లో కూడా చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా రాస్తే నేను ఏమన్నాను, కానీ మంచి పనులు కూడా ఉన్నాయా, అవి మనం రాస్తలేం కదా అని ఒకసారి ప్రశ్నించిండు. అంతే, మంచి పనులు కూడా రాయండి, చెడ్డలు కూడా రాయండి. ఎట్లయిపోతుంది జర్నలిస్టులకు ఎప్పుడు ప్రభుత్వ లోపాలను ఎత్తడమే, వెతికి చూడడమే తప్ప పాజిటివ్ జర్నలిజం తక్కువ. ఇప్పుడు పాజిటివ్ జర్నలిజం కూడా ఉండాలి. పాజిటివ్ జర్నలిజం కూడా వచ్చింది, రకరకాల మార్పులు వచ్చినాయి, డిజిటల్ వచ్చింది. ఆ దశలో 2003-2004 దశలో TV9 ఒక సంచలనం, 24 అవర్స్ ఛానల్ వచ్చింది. అప్పటికి ఈనాడు ఉంది, ఈనాడు వార్తలు, ఈటీ2 ఉంది. వాళ్ళు 24 అవర్స్ ఛానల్ తెస్తారని వాళ్ళు ఊహించలేదు. వాళ్ళు ప్రిపేర్ అవుతున్నప్పుడే 24 అవర్స్ ఛానల్ వచ్చేసి అప్పుడు అది హద్దులు మీరిపోయింది. అప్పుడు TV9 మామ కోడళ్ళు ఇంట్లో ఇంటి గుడ్డును బయట పెట్టడము, ఇంటింటి రామాయణాలు కూడా
ప్రసారం చేయడం, పెద్ద సంచలనము, అవే పెద్ద రేటింగ్ రావడం. అవును ఈవెన్ చిరంజీవి కూతురు మించి కూడా తర్వాత రాజు అవ్వడం, అదే సంచలనం. ఏదంటే సైకాలజీ. అవును మనిషి తన పొరుగుని ఏం జరుగుతుంది అంటే కాదు, తన పొరుగుని ఏం చేస్తుంది కావాలని. అవును మరి మంచి పనులు సూక్తులు చెప్తే కాదు,